ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మనసు ఉల్లాసంగా హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే మంచి సంగీతం వింటే సరిపోతుంది కదా. అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే ఒక సినిమా చూస్తే సరిపోద్ది. కానీ నాలుగుకి మంచి రుచి కావాలన్నా టేస్టీగా భోజనం తినాలన్నా ఏం కావాలి చెప్పండి? రోటి పచ్చడి కావాలి. మరి అలాంటి రుచికరమైన రోటి పచ్చడిని మీకు చూపిస్తున్న చట్పట్లో ఈ రోజు ఏం పచ్చడి తయారు చేయబోతున్నామో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దామా? ఈ రోజు చట్పట్లో మనందరికీ రుచికరమైన రోటి పచ్చడి తయారు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఏంటి ఈ రోజు చట్పట్లో ఏం పచ్చడి చేస్తున్నారు? ఈ రోజు గంజీరాకు పచ్చడి. గంజీరాక్ పచ్చడి. గంజీరాకు పచ్చడి. గంజీరాక్ అంటే దీనికి ఇంకొక పేరు ఏదైనా ఉందా? లేదు, ఏం లేదు. అంటే రెండు రకాలు దొరుకుతాయి, తెల్ల గంజీరాకు, ఎర్ర గంజీరాకు అని. గోంగూర, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర లాగా. ఇప్పుడు మనం తీసుకుంది తెల్ల గంజి. తెల్లది అనమాట. ఇది మార్కెట్ లో అవైలబుల్ గానే దొరుకుతుంది. కాకపోతే హెల్త్ కి చాలా మంచిది అని చెప్తారనమాట. ఎలాంటి చెడు జ్వరాలు ఉన్నా కూడా ఈ ఆకుకూరతో కర్రీ చేసుకొని తింటే తగ్గిపోతుంది అంట. కర్రీ. సో గంజీరాక్ తెలంగాణ స్పెషల్? మొత్తం అన్ని చోట్ల దొరుకుతుంది. అన్ని చోట్ల ఎక్కడ? అంత అన్ని ప్లేసెస్ దొరుకుతుంది. కాకపోతే మాకు ఈ ఆకు చూసిన తర్వాత దీన్ని ఏమంటారో తెలియక తీసుకోమేమో. నాకు తెలీదు, చాలా మందికి తెలియదు. అవునా? ఓకే, అయితే నా తప్పులేదు. మరి అయితే గంజీరాకు పచ్చడి తయారు చేయడానికి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో ఒకసారి చూద్దాం. గంజీర్ ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గంజీరాకు, పల్లీలు, నానబెట్టిన చింతపండు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, తాలింపు గింజలు, జీలకర్ర, ధనియాలు, పసుపు, నూనె. సో పద్మ గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని మన దగ్గర రెడీగా ఉన్నాయి. గంజీరాకు కూడా మీరు చక్కగా అంటే కాడలన్నీ తీసేసి ఇలా చిన్న కాడలతోనే ఆకు వరకు కట్ చేసి పెట్టారు, ఒలిచారు. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేద్దాం? ముందు స్టవ్ వెలిగించి. కానీ ఆకుకూరలతో ఏం పచ్చడి అయినా సరే చాలా బాగుంటుంది కదా. అంటే ఒక అన్నంలోకే కాదు, అన్నంలోకే కాకుండా ఎన్ని చట్నీ లాగా దోశలోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి, అంటే మనకి జొన్న రొట్టె, సజ్జ రొట్టెలు అలాంటి వాటికి అన్నిట్లోకి బాగుంటుంది పచ్చడి. ఆయిల్ వేద్దామా? సో ఆయిల్ హీట్ ఎక్కగానే ముందుగా మనం తాలింపు వేయాలా? అంటే కొంచెం ఆయిల్లో మగ్గించుకోవాలి ఆకునా. మళ్ళీ తర్వాత తాలింపు. అలాగే జీలకర్ర వేసాను, అలాగే కొద్దిగా ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేస్తున్నారు. రెండు కలిపి చాలా ఈ మాత్రం వేగటం. కొద్దిగా మనం ఊనే ఆయిల్ వేడెక్కిన వెంటనే జీలకర్ర, ధనియాలు వేసాము. ఆయిల్ ఉంచండి కొంచెం. మిరపకాయలు వరకు నేను తిన అందులోనే ఆకుకూర కూడా వేసేద్దాం. ఓకే, ఆయిల్ ఇంకప్పుడు ఎక్కువ పట్టదే. సో అన్నీ ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టేస్తున్నాం కదా. ఇదే ఆయిల్లో మనం కొద్దిగా ఆకు కూడా ఫ్రై చేయాలని చెప్పారు కదా. ఎలానప్పుడు కొద్దిగా ఈ వర్షాకాలము కొంచెం సీజన్ మారటం వల్ల అందరికీ జ్వరాలు భలే, రకరకాల జ్వరాలు. ఇలా ఎలాంటి చెడు జ్వరమైనా సరే ఈ ఆకు పచ్చడి కానీ కూర కానీ చేసుకొని తింటే తగ్గిపోతుంది. అంటే మాలు బాగా మెత్తగా మగ్గాల, కొంచెం మగ్గితే బాగుంది. ఆకంతా బాగా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ తాలింపు వేసుకుంటాం మనం ఈ పచ్చడికి. కొంచెం తాలింపు వేస్తే బాగుంది. వేయచ్చు. బాగుంది. ఆకంతా బాగా మెత్తగా అయిపోయింది దగ్గరికి. అలాగే పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని కూడా ఊరికే మనం చాలాసేపు ఏం వేయించాల, ఊరికే అలా కొద్దిగా వేడి ఆయిల్లో మగ్గనిచ్చాం కదా, సరిపోతుంది. చాలా పులుపు ఉంటుందా ఈ ఆకులో? ఉండదు, ఏముండదు, పులుపు ఉండదు. చింతపండు యాడ్ చేసుకోవాలి, పులుపు కొంచెం నానబెట్టి చింతపండు వేసుకోవాలి. అంటే మీరు తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అనుకున్నాం కదా, అలా ఏమన్నా ఈ ఆకు కూడా కొంచెం పులుపు ఉంటదేమో? పులుపు ఉండదు, టేస్ట్ బాగుంటుంది. ప్లేట్ ఇవ్వనా?
ఇందులో తీసి తాలింపు వేసి మనం యాక్చువల్లీ ఫస్ట్ పెట్టిన బాండీతోనే పనంతా చేసుకుంటున్నాము. చక్కగా ముందు కొద్దిగా ఆయిల్ వేసేసి అన్ని పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేయించాము. తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్లోనే ఆకంతా వేయించాం. మళ్ళీ అందులోనే కొద్దిగా నూనె వేసి తాలింపు పెట్టాము. చకా అయిపోతున్నాయి. తాలింపు గింజలు, ఎండుమిర్చి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ హీట్కి సరిపోతుంది. ఈ హీట్కి పప్పులు మనం నూరుకునేసరికి ఆ వేడికి పప్పులు వేగిపోతాయి, కరెక్ట్గా ఉంటుంది. సో ముందుగా ఇప్పుడు మనం రోట్లో ఏం నూరాలు చెప్పండి. ఫస్ట్ పల్లీలు కాంబినేషన్ పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టేసుకున్నాం. ఓకే, అంత పల్లీలు పడతాయి. బైండింగ్ కోసం కదా, అదంటే ఫ్లేవర్ బాగుంటుందా పల్లీలు ఇందులో? టేస్ట్ అన్నిట్లోకి మనకి ఈ చట్నీ ఏంటంటే దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి ఆల్ ఇన్ వన్ గా పనికొస్తుంది. ఆల్ ఇన్ వన్ గా ఆల్రెడీ ముందుగా వేయించేసాము. వేయించి పొట్టు తీసి పెట్టేసాము వీటికి వేరుశనగ పప్పులు. అయిపోయినట్టే కదా పల్లీలు మీద. ఇప్పుడు మిర్చి, మనం వేయించిన మిర్చి, ఇందులోనే ఉప్పు కూడా యాడ్ చేసి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి తొందరగా నలిగిపోతాయి కదా ఉప్పు వేయటం వల్ల. ఉప్పు వేయటం వల్ల త్వరగా నలిగిపోతాయి. అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు, పసుపు, కాంబినేషన్ భలే వాసన వస్తుంది. వెల్లుల్లిపాయ వేయగానే వెల్లుల్లిపాయ పల్లీలు కాంబినేషన్ అలాగే వచ్చేస్తుంది ఫ్లేవర్. అది కూడా ధనియాలు కూడా వేస్తాం కదా అందులో. ఓకే, ధనియాల ఫ్లేవర్ అన్నీ కలిసి. నెక్స్ట్ ఆకుకూర, చింతపండు. చింతపండు. దానికి ఇప్పుడు పులుపు, ఉప్పు అన్నీ పడిపోయినాయి. ఫైనల్గా ఆకుకూర కూడా వేసేసి ఓకే బాగా మెత్తగా దంచేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టు. బాగా అంటే పప్పులు, వేరుశనగ పప్పులు అన్నీ నలగటం వల్ల మంచి గుజ్జు గుజ్జుగా అయిపోయింది కదా పచ్చడి. ఇందులో కొంచెం కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా, అవును, అదే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను మీ ట్రిక్కే ఉపయోగించాను. ఇలా ఏదైనా అదే ఇక్కడ శారీ మీద వేసుకుంటామని స్పూన్ తో కలుపుతాను. అదే మీరు ఇలా వేసి ఏదైనా వేసినప్పుడు కొట్టకుండా వాటిని ఇలా కలుపుతారు కదా, ట్రై చేశాను, వచ్చేసింది. అవసరం లేదు. ఇంకా కొంచెం గట్టిగా వస్తే, మీకు పలుచగా వస్తే పచ్చడి వాటర్ వేసుకోవక్కర్లేదు. కొంచెం పలుచగా కావాలి దోశల్లోకి అది అనుకుంటే కొద్దిగా. నలిగిపోయింది పద్మ గారు బాగానే పచ్చడి. చాలు, ఇంకా చాలు కదా. గరిటిస్తారా? మనం పోపులో కలిపేసుకుందామా? కలిపేసుకొని బౌల్లో తాలింపులో కలుపుగానే స్మెల్ ఎలా వచ్చేస్తుంది. కూర కానీ ఇగురు కానీ ఇంతే కొంచెమే అవుతుంది, కానీ పచ్చడి చాలా బాగా వచ్చింది పద్మ గారు, ఎక్కువే. ఇప్పుడు మనం ఇది కర్రీ చేసుకుంటే అది ఒకళ్ళకి కూడా సరిపోదు, ఒకళ్ళకి కూడా రాదు. పప్పులో వేస్తే ఓకే, కానీ ఉట్టి ప్లెయిన్ ఆకుకూర లాగానే తాలింపు లాగా చేసేసుకుంటే అది చాలా క్వాంటిటీ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి చాలా అయింది కదా మనకి. పచ్చడి చాలా. ఓకే ప్రవీణ, గంజీరాకు పచ్చడి రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పండి. అలాగే.
చాలా బాగుంది పద్మ గారు, కొబ్బరిలాగా ఉంది. నాకు ఎందుకో అంటే ఈ ఆకు అంతా బాగా కొబ్బరిలాగా అలా అనిపిస్తుంది, చాలా కరకరలాడుతూ బాగుంది. ఆకుకూర పచ్చడి కొన్ని మెత్తగా గుజ్జు అయిపోతుంది, ఇది ఎలా గుజ్జులాగా కాదండి. ఆకు మొత్తం పాలకూర అయితే మొత్తం మెత్తగా అయిపోతుంది, చాలా చుక్క కూర అయినా మెత్తగా అయిపోతుంది. అది ఎర్ర గోంగూర అది కూడా మెత్తగా అయిపోతుంది, కానీ ఈ ఆకు మాత్రం మెత్తగా అవ్వదు. మనం ఆకుకూర ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటది అనమాట, ఫ్రై లాగా ఒక వెజిటబుల్ లాగా ఉంటుంది. చూసారు కదా గంజీర ఆకు పచ్చడి ఎలా తయారు చేసామో, చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. గంజీర్ ఆకు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గంజీర్ ఆకు, పల్లీలు, నానబెట్టిన చింతపండు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, తాలింపు గింజలు, జీలకర్ర, ధనియాలు, పసుపు, నూనె. గంజీర్ ఆకు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ధనియాలు వేసి బాగా కలుపుతూ వేయించుకొని దానిలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలి. ఇలా వేగిన మిర్చిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా గంజీరాకు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఆకును కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఇంకొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి తాలింపు పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించిన పల్లీలను వేసుకొని మెత్తగా దంచుకోవాలి. అవి బాగా నలిగిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మిర్చి మిశ్రమాన్ని వేసి మెత్తగా దంచుకుంటూ దానిలో సరిపడినంత ఉప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా పసుపు వేసి బాగా దంచాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నానబెట్టిన చింతపండు వేసి మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత మనం మెత్తగా బాగా వేయించుకున్న ఆకుకూరను కూడా వేసి బాగా దంచుకోవాలి. పచ్చడి బాగా మెత్తగా నలిగిన తర్వాత దీన్ని బాండీలు ఉన్న పోపులోకి వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన గంజీర ఆకు పచ్చడి రెడీ. బాగుంది పద్మ గారు, చాలా చాలా టేస్టీగా ఉంది. అలానే ఇది చాలా హెల్దీ అని కూడా చెప్పారు మీరు. ఈ సీజన్ లో ఎలాంటి జ్వరాలు ఉన్నా సరే ఈ పచ్చడి ఒకసారి చేసి పిల్లలకి కానీ మనం కానీ తింటే కొద్దిగా టాబ్లెట్ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం కదా. సో మరి ఎవరైనా తినొచ్చు, జ్వరాలు వచ్చిన వాళ్ళనే కాదు, అందరూ తినొచ్చు. కాకపోతే ఆ టైంలో చాలా బాగా పనిచేస్తాయి. ఓకే అండి, సో ఇంత మంచి పచ్చడి మా అందరి కోసం తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. ఈ రోజు మేము తయారు చేసిన ఈ వంటకం మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచిలోకి వెళ్ళిపోయి మేము తయారు చేసిన ఈ వంటకాన్ని చూసేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.